ఏపీలో మావోల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు చెందినటువంటి ఒక వర్గం తారసపడడంతో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎదురుకాపులు జరిగాయి. సో అందులో భాగంగా ఏదైతే ఆ మావోల గ్రూప్ కి అధినేత ఉన్నారో మద్వి హిడ్మా అలాగే ఆయన భార్య మడకం రాజయ్య కూడా ఎదురుకాపుల్లో మృతి చెందడం జరిగింది. వారితో పాటుగా సుమారుగా మరొక 4 నుంచి 5 కూడా మృతి చెందినట్లు సమాచారం అవుతుంది. ఏది ఉన్నట్టుండగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మావోయిస్టులు ఏదైతే ప్లెయిన్ ఏరియాలోనూ అలాగే రాజమండ్రి విజయవాడ ప్రాంతాల్లోనూ ఒక గృహంలో వాళ్ళు నివాసం ఉంటున్నట్టు తెలియడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సో దీనిపైన ఇప్పటికే పోలీసులు ముమ్మర కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టుల యొక్క రాకపోకలు ఏంటి, వాళ్ళ కదలికలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళు మృతి పట్ల ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళ గ్రూప్ లో ఎక్కడెక్కడ పరిసర ప్రాంతాల్లో నివసం ఉంటున్నారు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు గస్తీ అలాగే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకేసారి మావోయిస్టుల రాష్ట్రంలో తెగబడడం కూడా కొంత ఆందోళనకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొంది.